స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సీఎం చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ గతంలోనే తేల్చింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది అనే అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. అయితే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీపై విజయం సాధించడం బీజేపీ జనసేనలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇన్నాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయం అందరూ మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు స్కిల్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అరెస్టు వెనుక జరిగిన కుట్రకోణం బయటపడుతుంది. అప్పటి సీఎం జగన్ అటు అధికారం కోల్పోయి ఇటు కుట్రకోణం బయటపడి అడకత్తెరలో పోకచెక్కలా మారారు. అసలేం జరిగింది? స్కిల్ స్కామ్ కుట్రలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏం ఆశించింది? ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కుట్రకోణంపై తెరచాటు రాజకీయాల్లో చూద్దాం. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి ప్రజాధనాన్ని వృధా చేయడం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ప్రధాన విషయం. అయితే ఈ స్కామ్ అడ్డం పెట్టుకుని అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అడ్డంగా బుక్ చేయాలనుకుంది. టీడీపీని ఓడించి మళ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం చేపట్టాలనుకున్నారు జగన్. అధికారం ఉపయోగించి చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బాబును ఇరికించి మళ్లీ అధికారంలోకి వచ్చి బలాదూర్గా రాష్ట్రాన్ని ఏలాలనుకున్నారు. కానీ స్కిల్ స్కామ్ జగన్ స్కీమ్ బోల్తా కొట్టింది. స్కామ్ జరిగింది నిజమే కావచ్చు, నిధుల దుర్వినియోగం బయట పడవచ్చు, కానీ అసలు నిందితులు వేరు. అప్పటి అధికార వైసీపీ పార్టీ టార్గెట్ వేరు. ఆ టార్గెటే టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. దీంతో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సంచలనాలు సృష్టించి జనం దృష్టి మలచి ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే జగన్ అనుకో కుట్రకోణం. టీడీపీని అధికారానికి దూరం చేసి ఎన్నికలకు ముందు అబాసుపాలు చేసి మళ్లీ గద్దెనెక్కడమే వైసీపీ లక్ష్యం. ఈ మొత్తం కుట్రలో బలయ్యింది చంద్రబాబు ఇమేజ్. ఒకానొక సమయంలో ఇక బాబు పని అయిపోయిందనుకున్నారు జనం. అయితే 53 రోజుల జైలు జీవితం తర్వాత కూడా క్లీన్ చిట్ తో బయటపడ్డారు చంద్రబాబు. ప్రజా అభిమానంతో అధికార వైసీపీ కుట్రలను ఎత్తులను చిత్తు చేస్తూ ఎన్నికల్లో గెలిచారు చంద్రబాబు. తాను నిరపరాధినని తన విజయంతో చెప్పకనే ప్రజలకు విప్పి చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రత్యర్థులకు సవాల్గా నిలిచారు. (2017) జీఎస్టీ ఇంటెలిజెన్స్ పూణేలోని పన్నుల దర్యాప్తు విభాగం కోట్లాది రూపాయలతో కూడిన ఈ ఆర్థిక మోసాన్ని వెలికి తీసింది. విచారణ కోసం 2018లో అవినీతి నిరోధక శాఖకి ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో ఈ ప్రాజెక్టు కోసమని ఎటువంటి టెండర్లు పిలవలేదు. సిమెన్స్ ఇండస్ట్రీ తమ సొంత వనరుల నుండి ₹1 ఖర్చు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విడుదల చేసిన నిధులు మొత్తం విదేశాలకు వెళ్లి తిరిగి షెల్ కంపెనీలకు చేరాయని అధికారులు గుర్తించారు. దీంతో నారా చంద్రబాబు నాయుడును సిఐడి పోలీసులు 2023 సెప్టెంబర్ 9న అవినీతి నిరోధక చట్టం 1988 కింద నంద్యాల క్యాంపులో అరెస్ట్ చేశారు. సిమెన్స్ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ ఖాన్వేల్కర్, సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, వారి సహచరులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. మెటీరియల్ సర్వీసులను సరఫరా చేసే సాకుతో బోగస్ ఇన్వాయిస్లను ఉపయోగించి డబ్బులు పోగేసుకుని పనిచేయని షెల్ కంపెనీలు స్కిల్ స్కామ్ లో కీలక పాత్ర పోషించాయి. వీటి వెనుక సిమెన్స్ సంస్థ కీలక పాత్ర ఈడీ విచారణలో బయటపడింది. నిధుల మళ్లింపు కోసం ఎంట్రీ ప్రొవైడర్ల సేవలు నమోదు చేయబడ్డాయి. దానికోసం వారికి కమిషన్ చెల్లించారు. నిందితులు ఎంట్రీ ప్రొవైడర్లకు నేరాల ద్వారా వచ్చిన ఆదాయాలను గుర్తించి ఈడీ బ్యాంక్ బ్యాలెన్సులు, షేర్ల రూపంలో వివిధ చరాస్తులు, ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, పూణేలోని నివాస ఆస్తులు వంటి స్థిర ఆస్తులను గుర్తించి అటాచ్ చేశారు. అంతకుముందు డిజైన్ టెక్ సిస్టమ్స్ కు చెందిన 31.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది.
డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మరికొన్ని కంపెనీలకు చెందిన 23,50,00,000 విలువైన ఆస్తులను ఈడీ టెంపరరీ అటాచ్ చేసింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ నిధుల దుర్వినియోగానికి సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదని ఈడీ పేర్కొంది. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలతో ఈ కేసును సిఐడి దర్యాప్తు చేసింది. 53 రోజులు జైల్లో గడిపిన చంద్రబాబు అక్టోబర్ 31, 2023న జైలు నుంచి బెయిల్పై రిలీజ్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐఏఎస్ పివి రమేష్ వాంగ్మూలంలో మార్పులు, చంద్రబాబు అరెస్టు లక్ష్యంగా సాగిన గూడు పుఠాని, చంద్రబాబు అరెస్టుకు సహకరించిన అత్యుత్సాహం చూపించిన అధికారులు ఇంకా అదే స్థానాల్లోనే కొనసాగుతున్నారు. మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అసలు ఏం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తెర వెనుక జరిగిన రాజకీయం ఏంటి అనే విషయాలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ కుట్రకోణం బయటపడుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.